వాడికి ఒక ఆయుధం అవుతుంది. నీ టైం నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, జీవితంలో ఏదన్నా సాధించాలన్నా, దేవుని కొరకు ఏదన్నా సాధించాలన్నా, మళ్ళీ చెప్తున్నా, జీవితంలో సమాజంలో ఏదన్నా సాధించాలన్నా, దేవుని కొరకు ఏదన్నా సాధించాలన్నా, టైంని సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి మాత్రమే సాధ్యం. టైంని నీళ్ల వలె పారబోసుకునే వాళ్ళకి వాళ్ళు సమాజంలో సాధించలేరు, దేవుని కొరకు కూడా సాధించలేరు. ఎంతమంది ఒప్పుకుంటారు బ్రదర్? ఈరోజు గొప్ప గొప్ప స్థితులలో ఉన్న వాళ్ళంతా కూడా, అది మ్యూజిక్ విధానంలో కావచ్చు, పరిపాలనా విధానంలో కావచ్చు, మిలియనీర్స్గా, ట్రిలియనీర్స్గా, బిజినెస్ మ్యాన్లుగా ఉన్న వాళ్ళ విషయం కావచ్చు, వాళ్ళందరి జీవితాలు మీరు చదవండి. వాళ్ళందరూ వాళ్ళ టైంని చాలా అద్భుతంగా వాడుకున్నారు. నిద్రమోకాలు వేసుకొని రోజుకు 3 పూటలు తిని నిద్రపోతా కూర్చోవాలా, లేకపోతే వేరే పనికి మళ్ళీ పెట్టుకొని కూర్చోవాలా? సమాజంలో మనం ఒకటి సాధించాలి, నిలబడాలి అనేది దృష్టి పెట్టుకొని దానికోసం వాళ్ళు కొన్ని త్యాగాలు చేశారు. టైంని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నారు. వాళ్ళు ఏ టైంలో ఏవేవి చేయాలో అవి చేశారు. అందుకే వాళ్ళు వెళ్ళిపోయే నాటికి సమాజాన్ని ప్రభావితం చేసి, సమాజాన్ని ఒక ఊపు వెళ్ళారు వాళ్ళు. కానీ ఈరోజు చాలా ఆశలు ఉంటాయి. కుటుంబాన్ని ఉద్ధరించాలని, సమాజాన్ని ఉద్ధరించాలని, సంఘాన్ని ఉద్ధరించాలని ఆశలు చాలామందికి ఉంటాయి, విశ్వాసులకే. కానీ ఆశలు ఎప్పుడు తీరుతాయి? లోకస్తులు చూసినట్టు నువ్వు టైంని వేస్ట్ చేసుకుంటే 100లో ఒక్కడిగా మిగిలిపోతా. కానీ భిన్నంగా ఆలోచించు. టైంను నువ్వు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకో, సమాజాన్ని ఒక మలుపు తిప్పుతావు. ఈరోజు చాలామంది టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. సెల్ ఫోన్ ఒక్కటి చేతిలోకి వచ్చిందంటే చాలు, ఎన్ని చూస్తున్నారు, ఏమేమి డీటెయిల్ పోతున్నారు, ఎన్ని గంటలు వేస్ట్ అయిపోతుందో. ఐడియాలజీ ఎఫెక్ట్ అవుతుంది, ఆలోచన విధానం డ్యామేజ్ అయిపోతుంది, క్రియేటివిటీ ఎఫెక్ట్ అవుతుంది, సృజనాత్మకత పోతుంది. ఎవడో చేసిన వాటిని చూసి అలవాటు పడిపోయి తన ఓన్ క్రియేటివిటీ ఎఫెక్ట్ చేసుకుంటున్నారు. ఏవైనా దేవుని కొరకు, సమాజంలో ప్రజల కొరకు ఏవైనా సాధించాలి అనే ఆశ నీకుంటే ఫస్ట్ నీ టైం బ్యాలెన్సింగ్, టైం మెయింటెనెన్స్ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను క్లియర్గా చెప్తున్నా. మీరు మంపు రకాలైతే నేను చెప్పేదే లేదు. ఇంక వదిలేవయా బాబా అంటే వదిలేస్తా. కానీ నేను చెప్పేది జీవిత పాఠం. టైంని బ్యాలెన్స్ చేసుకో. నువ్వు సేవకుడివా, ఒక చోట చేస్తున్నావు, మరి కొన్ని ప్రాంతాలని దేవుని కొరకు ప్రభావితం చేయడానికి నడుము కట్టు. నీ టైంని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? ప్రార్థనలో గడుపు, దేవుని పాదాలు పట్టుకో, వాక్యాన్ని ధ్యానించు, లేఖనాలని అవోపాసన పట్టో. వెళ్ళు, ఇంకొన్ని ప్రాంతాలకు వెళ్ళు. నీ యాత్ర ముగిసేలోపు కనీసం 10, 15, 20, 30, 40, నేను చచ్చేలోపు, నా దేవుడు నన్ను పిలిచేలోపు కనీసం ఒక 50 ప్రాంతాలని క్రీస్తు కొరకు సంపాదించాలన్న భారం ఒక దైవజనుల్లోకి రావాలి. ఫ్యామిలీని ఉద్ధరించాలనుకున్నావా, సమాజాన్ని ఉద్ధరించాలనుకున్నావా, అనుకున్నది ఏదన్నా సాధించాలనుకున్నావా, యవనుడా, టైంని జాగ్రత్త చేసుకో. అన్నీ సాధించిన వాళ్ళలాగా నువ్వు ఇక నాకు ఇప్పుడు ఏ పని లేదు, అన్నీ సాధించేసానని సెల్ ఫోన్ ముందు కూర్చోవాకు. నువ్వేం సాధించలా, ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడే నువ్వు బలహీనతలకు లొంగిపోతే ఎట్లా? చిన్న చిన్న బలహీనతలను జయించని వాడివి రేపు గొప్పవి ఎలా సాధిస్తావు? సాధించలేవు. సాధించాలంటే కొన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి, కొన్నిటిని వదిలేయాలి. సంగీతంలో రారాజు అంటారు కొంతమందిని. వాడు అందులో పట్టు సాధించడానికి ఫ్రెండ్స్ని వదిలేసుకున్నాడు, కొన్ని ఇష్టాలు వదిలేసుకున్నాడు, కొన్ని టూర్ జర్నీలు వదిలేసుకున్నాడు. తన ఫ్యామిలీ వెళ్తుంటే వాడు పోలా. ఏంటంటే నేను కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నాను, నేను అందులోనే ఉన్నాడు. అలా కొన్నిటిని త్యాగాలు చేసి వాళ్ళు సాధించారు.